ఈ వ్యక్తి నేరం చేయడానికి ఎక్కడో ఓ చోట తన తండ్రి పేరుని తన తండ్రి హోదాని వాడుకున్నాడు. అందుకే ఈ వ్యక్తి తండ్రి పేరుని నాలాంటి వాళ్ళము మీడియాలో కొన్ని వీడియోలలో ప్రస్తావించడం జరిగింది. ఫైనల్గా ఆ తండ్రి పేరు రాగానే తన పేరు చెడిపోతుంది అని గ్రహించినటువంటి ఈ వ్యక్తి తండ్రి కోర్టుకు పరిగెత్తి నా పేరు వాడుకుంటున్నారండి, నా పేరు రాకుండా చూడండి అని చెప్పేసి అర్థిస్తే కోర్టు గ్యాగ్ ఆర్డర్ అనేది ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి తండ్రి గురించి మనం ఎక్కడ మాట్లాడకూడదు, ప్రస్తావించకూడదు. ఓకే, కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత తప్పకుండా మనందరము ఆ ఆర్డర్ని శిరసావహించాలి. అందుకే ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోలలో ఈ వ్యక్తి తండ్రి గురించి మాట్లాడినా కాబట్టి ఆ వీడియోలని తొలగించిన. ఆ వీడియోలలో నేను అబద్ధం మాట్లాడినాను, తొలగించలే. కోర్టు మీద గౌరవం ఉంది కాబట్టి, నేను అదే ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తిని కాబట్టి కోర్టుని గౌరవిస్తూ ఆ వీడియోలను తొలగించడం జరిగింది. కాకపోతే ఈరోజు 3 ముఖ్యమైనటువంటి అంశాలని మీ ముందు పెట్టవలసిన అవసరం ఉంది, చాలా ముఖ్యం. ఈ బండి భగీరథ్ అనే వ్యక్తి గురించి 3 అంశాలు. మొదటిది వచ్చేసి ఈ బండి భగీరథ్ కేసులో పోలీసులు కొత్త సెక్షన్ అనేది యాడ్ చేశారు, సెక్షన్ 64. అంటే పలుమార్లు ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు. ఇది ఒక్కసారి జరగలేదు, పలుమార్లు జరిగింది అని చెప్పి తెలుసుకున్నటువంటి పోలీసులు ఈ కేసులో ఒక కొత్త సెక్షన్ అనేది యాడ్ చేశారు, సెక్షన్ 64 ఆఫ్ బిఎన్ఎస్. దీని ప్రకారం పనిష్మెంట్ దీనికే, ఈ సెక్షన్కే 10 ఏళ్ళు ఉంటుంది. ఇంతకుముందు 4 సెక్షన్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఒకసారి మరోసారి చెప్తా. బిఎన్ఎస్లో సెక్షన్ 74, 75 అనేది ఆల్రెడీ ఉన్నది. అసాల్ట్ అండ్ వచ్చేసి హెరాస్మెంట్ అనేది ఆల్రెడీ ఉండే. దాని తర్వాత పోక్సో యాక్ట్లో 2 సెక్షన్లని పోలీసులు యాడ్ చేశారు, సెక్షన్ 51, 6. 51 అంటే అగ్రివేటివ్, అంటే చెప్పాలో చెప్పకూడదో నాకైతే తెలియదు కానీ పెనిట్రేటివ్ అసాల్ట్, అగ్రివేటెడ్గా పెనిట్రేటివ్ అసాల్ట్ అనేది చేసినాడని చెప్పేసి 51 చెప్తుంది. సెక్షన్ 6 వచ్చేసి రెడ్ విత్, అంటే దాని శిక్ష 51కి శిక్ష ఏంటంటే 20 ఏళ్ళు అని చెప్పేసి సెక్షన్ 6 అనేది చెప్తుంది. అయితే విషయం ఏంటంటే ఈ అబ్బాయికి కమ్సే కమ్ తక్కువ 20 ఏళ్ళ నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా పడేటటువంటి అవకాశం అన్నది ఉన్నది. సరే, ఇది ఒక వార్త, ఒక అంశం నేను మాట్లాడాలనుకుంది. ఈ అబ్బాయి మీద ఒక కొత్త సెక్షన్ అన్నది యాడ్ అయింది. నెక్స్ట్ రెండో అంశం వచ్చేసి 14 మంది సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అయినాయి. ఎవరు ఆ 14 మంది అంటే ఏదైతే ఈ అబ్బాయి తండ్రి ఉన్నాడు, అందుకే ఈ అబ్బాయి తండ్రి గురించి మాట్లాడాలి, కానీ మాట్లాడే అవకాశం లేకుండా చేసింది కోర్టు. ఈ అబ్బాయి తండ్రి ఫ్యాన్స్ అనాలో, లేదంటే ఈ అబ్బాయి తండ్రి ఇచ్చినటువంటి డబ్బు తీసుకున్నాలో కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా వాళ్ళు ఈ అబ్బాయికి అనుకూలంగా వీడియోలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం అయితే డబ్బులు తీసుకుని చేశారు అన్నటువంటి ఒక సందేహం ఉంది. ఈ 14 మంది మీద కేసు అనేది బుక్ అయింది. అంటే ఈ ఇష్యూ అన్నది 8వ తారీఖు రాగానే ముందున్నటువంటి అమ్మాయి క్యారెక్టర్ని దింపేస్తూ, అసాసినేషన్ చేస్తూ క్యారెక్టర్ని ఈ అబ్బాయిని పెంచేటటువంటి, ఈయన నిర్దోషి, ఈయన అమాయకుడు, ఈయన హీరో అని చెప్పేసి పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇచ్చేటటువంటి పనులు చేశారు. ఇందులో కొంతమంది రెప్యూటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత సిగ్గుచెట్టు అంటే ఒక అమ్మాయికి, ఒక ఆడదానికి మనం అన్యాయం చేస్తున్నాము అని ఆలోచించలేని ఆడవాళ్ళు కూడా ఈ 14 మందిలో ఉన్నారు. ఇంతకన్నా సిగ్గుచెట్టు మరొకటి ఉండదు. ఈ 14 మందిలో కొంతమంది మేము ప్రజల కోసం పుట్టాము, ప్రజల కోసం ఏదో చేస్తున్నాము అని చెప్పి మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డబ్బుకు ఆశపడి ఈరోజు చేసినటువంటి నీచమైన పని ఏంటంటే ఒక అమాయకురాలు, యాక్చువల్గా ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి అన్యాయం చేయబోయారు. కానీ దేవుడు ఉన్నాడు, పోలీసులు ఆ విషయం కూడా కనిపెట్టి 14 మంది మీద కేసు అనేది బుక్ చేశారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, దయచేసి ఈ 14 మంది మీద ప్రాపర్గా సెక్షన్స్ యాడ్ చేసి వీళ్ళని కోర్టు ముందు నిలబెట్టి వీళ్ళ యొక్క డీటెయిల్స్ న్యూస్ పేపర్లలో రాయండి. అందువల్ల ప్రయోజనం ఏముంటుందంటే డబ్బులకి లొంగిపోయేవారు ఎవరు అన్నది ప్రజలకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, నిజాలు తెలుస్తాయి. డబ్బులు ఇస్తే ఎంత నీచానికైనా దిగిపోతారు వీళ్ళు అని ప్రపంచానికి తెలుస్తుంది. అది అవసరం. కేవలం ఒక కేసు, ఇంతకుముందు ఎన్ని చోట్ల ఎన్ని డబ్బులు తీసుకొని ఏమేమి మాట్లాడారో తెలియదు కదా, ఎన్నిసార్లు ప్రజల్ని మభ్యపెట్టారో తెలియదు కదా, ఎన్నిసార్లు ప్రజల్ని మోసం చేశారో తెలియదు కదా. వీళ్ళ డీటెయిల్స్ బయటికి రావాలి, ప్రజలకి వీళ్ళ నిజస్వరూపం ఏంటో తెలియాలి. దయచేసి ఒకసారి ఈ పోలీసులు ఈ 14 మంది డీటెయిల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుంది. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం. పోక్సో యాక్ట్లో, అంటే మైనర్ బాలిక మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే
ఆ బాలిక ఫోటోలు వీడియోలు ఎక్కడ కూడా, ఫోటోలు వీడియోలే కాదు, ఆమె పేరు, ఆమె డీటెయిల్స్, ఆమె ఫ్యామిలీ డీటెయిల్స్, అడ్రస్సు, ఫోన్ నెంబర్ ఏది కూడా బయట చెప్పడానికి లేదు. చెబితే తీసుకెళ్ళి బొక్కలు వేసి బొక్కలు ఎరగొట్టుడే. కానీ కొంతమంది కావాలని చెప్పేసి, అంటే ఇక్కడ కూడా బీజేపీ సైడ్ సోషల్ మీడియా అంటున్నారు, క్లారిటీ లేదు. కొంతమంది వీళ్ళ తండ్రి గారు కొన్నటువంటి వాళ్ళు అంటున్నారు, క్లారిటీ లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఆ అమ్మాయి ఫోటోలని, వీడియోలని, అడ్రస్ని, పేరుని మొత్తం వైరల్ చేసేసారు సోషల్ మీడియాలో. వాళ్ళెవరో కనిపెట్టాలి పోలీసులు, దయచేసి కనిపెట్టి ఆయా అకౌంట్ల ద్వారా రివర్స్ ఇంజనీరింగ్ అనుకోండి. అంటే ఇక్కడి నుంచి మొదలుకొని ఎవడిచ్చిండు, ఏం చెప్పిండు, ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్, ఫలానా వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడంటే వాడికి ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఫలానా వ్యక్తి నుంచి వచ్చింది, వాడికి ఎట్లా వచ్చింది, ఫలానా వ్యక్తి నుంచి, అట్లా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ పోయి అసలు మెయిన్ ఎక్కడి నుంచి వచ్చిందో వాడిని తవ్వేయాలి. అప్పుడు కానీ ఈ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఇవి నిజంగా అడ్రస్ అవ్వవు. అంటే ఒక అమ్మాయి మైనర్ బాలిక ఫోటో వేయకూడదు అన్నటువంటి చట్టం ఉన్నప్పటికీ కూడా చట్టాలు మాకు చుట్టాలే అని చెప్పేసి ఈరోజు ఇష్టారీతిన ఎట్లా పడితే అట్లా ఫోటోలు, వీడియోలు ఎంత ఘోరం అంటే ఇక చెప్పకూడదు నేను, అంటే బాగుండదు, అంత ఘోరంగా వీడియోలు వచ్చినాయి. దయచేసి ఈ విషయం మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ అన్నది కట్టి ఏ అకౌంట్లు ఉన్నాయో ఆ అకౌంట్లు, చాలామంది దగ్గర అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆ అకౌంట్ డీటెయిల్స్ మ్యాక్సిమం లాగి వాళ్ళందరి మీద కేసులు కట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి నాన్ బెయిలబుల్ కింద అందరినీ తీసుకొచ్చి సెల్లో నూకాలి. అప్పుడు కానీ న్యాయం జరగదు. అధికారం ఉందని చెప్పేసి ఎట్లా పడితే అట్లా చేస్తామంటే ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. మీ అందరికీ తెలుసు 14, 15 తారీఖులలో కోర్టులో ఈ వాదనలు జరిగినాయి. 15వ తారీఖు నేను అక్కడ ప్రజెంట్ ఉన్నా. రాత్రి 11:40 దాకా దాదాపుగా అనుకుంటా కోర్టులో వాదన. నైట్ 11:40 దాకా హైకోర్టు నడిచింది, వెకేషన్ బెంచ్ కాబట్టి. నేను అక్కడ ఉన్నా. రాత్రి 12 గంటలకు నేను అక్కడి నుంచి బయలుదేరి కారులో వస్తుండగా ఒక వీడియో చేసి పోస్ట్ చేశా, ఇంత నైట్ అయిందని చెప్పేసి. వాదనలు విన్నాం, చాలా బాగా వాదనలు. పప్పు నాగేశ్వరరావు గారు, ఆయన అడ్వకేట్, వీళ్ళ తరఫున బాగా వాదనలు వినిపించాడు. చాలా ఖరీదైన అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు, పాపం ఆయన కూడా బాగా కష్టపడ్డాడు. కానీ బెయిల్ తీసుకోలే, కోర్టు బెయిల్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే అంటే ఇవి నిజాలు. దాని తర్వాత తీసుకొచ్చారు డ్రామాటికల్గా. సాటర్డే రోజు అందరికీ తెలుసు సాటర్డే రోజు సరెండర్ చేస్తారని, సరెండర్ చేపించారు. సాటర్డే రోజు 14 రోజుల రిమాండ్ ఇచ్చారు మేజిస్ట్రేట్ గారు, లోవర్ కోర్టు మేజిస్ట్రేట్ గారు. ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే పోలీస్ కస్టడీ ఎందుకు అడగలేదు, అడగలేదా లేదా కోర్టు ఇవ్వలేదా, ఒకసారి తెలియాల్సిన అవసరం ఉంది. అంటే తాను అన్నీ ఒప్పుకున్నాడు, అందుకే మేము కస్టడీ అడగలేదు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నట్టుగా అనిపిస్తుంది. అన్నీ ఒప్పుకున్నా కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ ఉంటుంది, అక్కడ చాలా ఇష్యూస్ ఉంటాయి, మొత్తం రెక్టిఫై అవ్వాలి, కస్టడీకి తీసుకోవాలి పోలీసులు. మరి ఎందుకు తీసుకోలేదు లేదా తీసుకోబోతున్నారా అన్నది ఒక క్లారిటీ అనేది రావాలి. బెయిల్ పిటిషన్ వచ్చేసి మళ్ళీ గురువారం వస్తుందేమో చూడాలి. గురువారం రోజు ఏదో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వెకేషన్ బెంచే సెలవులు ఉన్నాయి హైకోర్టుకి, అందుకే వెకేషన్ బెంచ్ గురువారం శుక్రవారం ఉంటుంది. కాబట్టి ఈ గురువారం మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 14 మంది ఎవరైతే కావాలని ప్రొపగెండా చేసి ఆ అమ్మాయిని తక్కువ చేసి ఈ అబ్బాయిని పెంచే ప్రయత్నం చేశారో, ఈ 14 మంది యూట్యూబర్ల నుండి, సోషల్ మీడియా వాళ్ళ నుండి వీళ్ళ మీద కేసు ఆల్రెడీ అయింది. అది ప్రాపర్గా జరగాలి. అమ్మాయి ఫోటోలు, వీడియోలు, అడ్రస్లు, డీటెయిల్స్ బయటపెట్టిన వాళ్ళ అందరినీ కూడా బొక్కలు ఇరగొట్టేయాలి. ఈ రెండు మాత్రం తప్పకుండా చేయాలి. అండ్ ఈ కొత్త సెక్షన్ అనేది పోలీసులు యాడ్ చేసేందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏమైనా సెక్షన్స్ ఒకవేళ ఇంప్లాయ్ అయితే తప్పకుండా యాడ్ అన్నది చేయాలి. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. చేస్తున్నందుకు ఆనందంగా ఉంది నాకైతే. ఇంకా బాగా పనిచేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. ఈ విషయం మీద మీరేమనుకుంటారో ఒక కమెంట్ చేసి మన వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం, అంటే చాలామంది చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.